నా అంచనా కరెక్ట్ అయితే వీణ్ణి కలవటానికి ఆ కంచు ఇక్కడికొస్తుంది. వేసేద్దాం మేడం. ఏమాత్రం అవకాశం దొరికినా ఇద్దరిని ఇక్కడే వేసేద్దాం. నేను సిద్ధమే మేడం. నా ఏర్పాట్లో నేనున్నా. ఓకే అండి. అమ్మా పద. ఇప్పుడు ఈ గుడికెందుకు తీసుకొచ్చావు నాన్నా? అలా అనకమ్మా, ఏదో దోషం ఉంది, అందుకే. పుట్టినరోజు నాడే హత్యా ప్రయత్నం జరిగింది. ఆ దేవుడి దయవల్ల నీకేం కాలేదమ్మా. లేదంటే ఏం జరుగుండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. అందుకే ఆ దోషాలన్నీ పోవడానికి పూజలు చేయిద్దామని తీసుకొచ్చానమ్మా. పిచ్చి నాన్న, ఈ అమ్మంటే ఎంత ప్రేమరా. అయినా నువ్వు నా పక్కనుంటే ఆ చావెలా వస్తుందిరా? నాకెన్నాళ్ళ ఆయుష్ ఉందో నాకు తెలీదమ్మా. కానీ ఎప్పటికైనా సరే నా చావు నువ్వు చూడాలి తప్ప నీ చావు నేను చూడకూడదు. ఈ ప్రపంచంలో నేను చూడలేనిది, చూసి భరించలేనిది ఏదైనా ఉందంటే అది మా అమ్మ మరణమే. ఆ దేవుడు నాకిచ్చే గొప్ప వరం ఏదైనా ఉంది అంటే నీకంటే ఒక్క క్షణం ముందొచ్చే నా మరణమేనమ్మా. బాధగా ఉందిరా. నీలాంటి మగాడు నా కడుపునెందుకు పుట్టలేదని చాలా బాధగా ఉందిరా. నాకు పుట్టకపోతే ఏంటి, నా కోసం పుట్టావు, అది చాలు నాన్నా. కాని ఉంటే 9 నెలలే మోసుండేదానివమ్మా. కానీ ఏమీ కాని ఈ బిడ్డని గుండెల మీద 9 ఏళ్లు మోసావు. అది చాలమ్మా నాకు ఈ జన్మకి. వెళ్దామా అమ్మా? పద. అమ్మో, దండం పెట్టుకోండి. అక్క, అదిగో గీత. ఏదో ఒక మాయ మాటలు చెప్పి గుడి వెనక్కి తీసుకురా, కిడ్నాప్ చేసేద్దాం. అలాగే అక్క, నువ్వు చాటును దాక్కో, మిగతాది నేను చూసుకుంటా. ఓకే. ఇదిగో అక్క. నా చెల్లి కాస్త కలర్ తక్కువైనా కానీ అచ్చం నాలాగే ఉంది. ఎలాగైనా ఈ డబ్బుల నగలు దానికి ఇవ్వాలి. ఎలాగైనా సరే ఈ డబ్బుల నగలు ఆ శ్వేతకిచ్చేయాలి. సారీ చెల్లి, నువ్వు నా చెల్లివని, బంగారు తల్లివని తెలియక నిన్ను ఎన్నోసార్లు తిట్టానే. కోపం ఆపుకోలేక నిన్ను కొట్టాను. ఇంకెప్పుడు ఈ అక్క నిన్ను కొట్టదు, ఎవరిని కొట్టనివ్వను. ఇక నిన్ను నా కన్ను రెప్పలా కాపాడుకుంటాను చెల్లి. సారీ అక్క, నువ్వు నా అక్కవని, మనిద్దరం ఒకే తల్లి బిడ్డలమని తెలిసినా
మా నాన్న నగలు కాపాడుకోవడం కోసం నిన్ను కిడ్నాప్ చేయాల్సి వస్తుంది. సారీ అక్క. శ్వేత, ఏంది? నీకేం కావాలో, నువ్వు దేనికోసం తిరుగుతున్నావో నాకు తెలుసు. అందుకే నీకోసం నానమ్మ గారిని కూడా మోసం చేసి తీసుకొచ్చాను. ఏంటిదది? ఈ మూట. మూట? ఈ మూట నాకెందుకు? షూ, అలా అనకు. ఇది చాలా విలువైన మూట. సైలెంట్ గా తీసుకొని వెళ్ళిపో. అసలేంటి అది? మనమ్మ కాదు, మీ అమ్మ నగలు. మా అమ్మ నగలా? థ్యాంక్ యూ గీత. ఆహా, ఎంత మధురంగా ఉందో. ఇంకొక్కసారి పెట్టవా? మన అమ్మాయి బ్రతుకుంటే మన ఇద్దరిని ఇలా చూసి ఎంత సంతోషించేదో. ఏంది ఇది? ఏ మూట అంటే మాట్లాడవేంది? ఈ మూటలో ఏముంది? ఏముందంటే గడిది గుడ్డుంది. ఏయ్, నువ్వేంటిదంతా? ఓ, నీ గుడ్డా? ఏయ్, చంపుతా. ఏ గీత, ఈ మూట ఎందుకు తెచ్చావే? చెల్లికి చూపిద్దామని. ఏంటి? అబ్బబ్బా, ఈ మూట నీకు దక్కదు. నాకా? అబ్బబ్బా, మీకు కాదండి, దీనికి దక్కదు అని దీనికి చెప్పడానికి వచ్చానండి. చెప్పింది చాలే, పద. ఇదిగో, దీన్ని పడుకో. బాయ్. కుడి కుడి వెనక్కిరా. వస్తానులే, నువ్వు వెళ్ళు. ఎస్. వస్తే శిరీష, దీన్ని తీసుకొని లోపలికి వెళ్ళవే. అలాగే అత్తయ్య గారు. అయ్యో, నేను ప్రదక్షిణాలు చేయలేదండి. చేసరా సరే పద. ఒరే రాంబాబు, నిన్ను గుడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలుసమ్మా. చెప్పరా, ఎందుకు తీసుకొచ్చాను? ఇలా ఎందుకు తీసుకొచ్చావు అని అడగడానికి తీసుకొచ్చావమ్మా. చంపుతా. ఇదిగో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇలారా, ఇందులో డబ్బులు నగలు ఉన్నాయిరా. ఆ శిరీష గీత చూస్తుండగా దీన్ని ఇలా రౌండ్గా దిష్టి తీస్తున్నట్టుగా 2 సార్లు తిప్పుతాను. 3వ రౌండ్ తిప్పి నీ వైపు విసురుతాను. వెంటనే నువ్వు అచ్చు ఇలాగే ఉన్న నకిలీ మూటని నా వైపు విసురుతావు. అప్పుడు డబ్బు నగలు ఉన్న మూట నీ దగ్గర, రాళ్ళున్న మూట నా దగ్గర ఉంటుంది. అమ్మా, నా మీద నీకు ఇంత ప్రేమ ఉందని నేను అస్సలు అనుకోలేదమ్మా. ప్రేమ? మరి ఎంత ప్రేమ లేకపోతే నగల మూట నాకిచ్చి రాళ్ల మూట నువ్వు తీసుకుంటావమ్మా. నీకలా అర్థమైందా? అయ్యో చూడు, ఆ రాళ్ల మూట హుండీలో వేస్తాన్రా. శిరీష గీత దృష్టిలో దానం వేస్తున్నట్టు బిల్డప్పిస్తాన్రా. నువ్వు ఇంటికొచ్చాక నీ దగ్గరున్న నగల మూట తీసుకుంటాను. అది ప్లాన్. తూచి ఒకసారి ఇచ్చింది ఎక్కడైనా వెనక్కి తీసుకుంటారా? నేను తీసుకుంటాన్రా. ఇదిగో, ఆ పక్కనే రాళ్ల మూట పెట్టాను. దాన్ని తీసుకుని దూరంగా నిలబడు. ఒకసారి ట్రయల్ వేద్దాం. అలాగే అమ్మా. అమ్మా, నేను రెడీ అమ్మా. రెడీ? జాగ్రత్తగా పట్టుకోరా. నా ప్రాణం రా యమా. అయ్యో, చూసేసింది. ఏంటండి ఇది? ఇంకాసేపట్లో హుండీలో వేసేస్తాం కదా అని ఇద్దరం తనవి తీరా చూసేసుకుంటున్నాం. అంతేనమ్మా, నువ్వు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోమ్మా. మరి అది పువ్వు పువ్వు
పువ్వులమ్మా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. అమ్మా అమ్మా ఒరేయ్, అది చూసేసిందిరా. ప్లాన్ చేంజ్. చేంజా? అవునరా, లోపలికి వెళ్ళాక 3 రౌండ్లు తిప్పిన తర్వాత పైకి విసురు. అదే టైంకి నువ్వు పైకి విసురు. నగలు నువ్వు క్యాచ్ పట్టు, రాళ్ళు నేను క్యాచ్ పడతాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అర్థమైందమ్మా. అయ్యో నా నగలు నవే నవే నవే. Yes! అదిగో గీత వస్తుంది. వెళ్ళి దాన్ని మాటలో పెట్టు, నేనొచ్చి మత్తు పెడతాను. పెట్టినా తినదేమో అక్క. ఏంటి అది? మత్తక్క. వేసిన జోకులు చాలు, వెళ్ళు. అక్క చెల్లి, శ్వేత, 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 శ్వేత. గీత, గీత ఎక్కడున్నావే? గీత, ఏయ్ లే శ్వేత. ఏమి దాని ప్లేస్లోకి నువ్వెప్పుడొచ్చావే? సారీ అక్క, మా అక్కను చూడగానే కిడ్నాప్ విషయం మర్చిపోయినక్క. నీ బొంద. లేట్ అయితే అది ఇంటికి వెళ్ళిపోతుందే. అమ్మ వద్దు, పదక్క పోయి కిడ్నాప్ చేద్దాం. మీకెందుకంత శ్రమ? నన్నొక్క మాట అడుగుంటే నేనే స్వచ్ఛందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా కిడ్నాప్ అయ్యేదాన్ని కదా. నేనేమనను, కిడ్నాప్ చేసుకోండి. కిడ్నాప్ అంటే భయపడతారు, నువ్వేంటి అడిగి మరి కిడ్నాప్ చేసుకోండి అంటున్నావు? అంతా శ్వేత కోసమే. నానమ్మ గారు రాకముందే కిడ్నాప్ చేసుకోండి. ఇదేమైనా నిజమేనా లేకుంటే ఏదైనా ప్లానా? డౌటా? సరే చూడు. ఓసి దీని అభిమానం తగలయ్యా, ఇలా పడిపోయిందంటే. మనం చేయాల్సిన పని గదే చేసింది. ఇంకా లేట్ ఎందుకక్క, తీసుకుపోదాం పా. చదువుతా. అయ్యో బాబోయ్. రావి, అక్కడే ఆగిపోయావంటే రావి. అయ్యో బావా, నీ ముందు బావ వచ్చిండు. అప్ప కరెక్ట్ టైంకి భలే దొరికావే. అంటే అది నేను నిన్ను అపార్థం చేసుకున్నాను కాంచన. ఏ విషయంలో? ఈ పిల్లల విషయంలో. థ్యాంక్ యూ. నీకొక్క పాప కాదు, దీనితో కలిపి 2 పాపలు, అవునా? చిచి, ఇది నా కూతురేంటి? మరి నువ్వెందుకు ఎత్తుకున్నావు? నీకే సంబంధం లేకపోతే నీ దగ్గర ఎందుకుంది?
నిన్న ఒక పాప, ఈరోజు మరొక పాప. అసలు వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? చెప్పు. అంటే అది ఎండకి కళ్ళు తిరిగి పడిపోతేను. అవునండి, ఎండకి కళ్ళు తిరిగి పడిపోతేను ఈ అక్క నీడకి తీసుకెళ్తుంది. అలాగా? అయ్యో, అందుకే ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పాను. చాలా థ్యాంక్స్ కాంచనా. ఓకే ఓకే, పాపని తీసుకెళ్ళండి. అలాగే రా. మరి కిడ్నాప్ ఏంటి? అలా స్పృహ తప్పి పడిపోతే ఎవరైనా కిడ్నాప్ చేస్తారు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటుంది. ఓ అలాగా. నువ్వు పదమ్మా. పద. రా. సారీ కాంచనా, నిజమేంటో తెలుసుకోకుండా కంటికి కనిపించిందని బట్టి మాట్లాడేశాను. నీ మనసును బాధ పెట్టాను. ఐఎమ్ రియలీ సారీ. మనం ఏమైనా కావాలని అన్నావా? అనే పరిస్థితుల్లో కనబడింది అన్నావు. దానికోసం నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. సరే అమ్మా, వెళ్ళి ప్రదర్శన చేసొస్తాం. ఏంటి? అదే, వస్తాను, చేసొస్తాను. అలాగే, మనసు దేవుడి మీద పెట్టుకుని తిరిగిరా. అలాగే అమ్మా. నేను కూడా వస్తాను. మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో కలలుగంటాం, కానీ అవన్నీ నెరవేరాలి అనుకోవటం భ్రమ, పిచ్చి, వెర్రి. నా మాట విని ఆశలు అదుపులో పెట్టుకుని ఆకాశం నుంచి నేల మీదికిరా, లేదంటే కూలిపోతావు. అదే నీ కలల్లో. థ్యాంక్స్. నేను మోయగలిగిన బరువునే భుజాన పెట్టుకుంటాను. కళ్ళున్నంత వరకే కాటుకు పెట్టుకుంటాను. అన్నిటికీ మించి నేను నేల విడిచి సాము చెయ్యను. గాలి మేడలు కట్టను, ఆకాశానికి నిచ్చెన వేయను. కానీ ఒక్కసారి మనసు పడ్డానో ఆ ఆకాశాన్ని నా కాలి దగ్గరికి దించుతాను. ఆ కొండని భుజాన పెట్టుకుంటాను. ఏం చేసైనా అనుకున్నది సాధిస్తాను. కాదు కూడదు అని ఎవరైనా అడ్డొస్తే ఈ కంచు పంచులకి పటాపంచులైపోతారు. వస్తా. చూసారమ్మా దాని పొగరు? చూశానే. కాకపోతే ఈ రుద్రమ్మ పొగరేంటో ఇప్పుడది చూస్తుంది. వెళ్ళి వాళ్ళిద్దరూ ఈ గుడి నుంచి బయటపడకముందే స్వర్గానికి పంపించేయి. అర్థమైందమ్మా. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. వెళ్ళు. ఈ రుద్రమ్మకి ఆ దేవుడికి కోపం తెప్పించకూడదు. ఎందుకంటే ఆ దేవుడికి కోపం వస్తే నా దగ్గరికి పంపిస్తాడు. నాకు కోపం వస్తే ఆ దేవుడి దగ్గరికే పంపిస్తాను. మొటాష్. ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు వస్తావని. నేను ఎక్స్పెక్ట్ చేశా నువ్విక్కడికే వస్తావని. నేను నీకోసం రాలేదు, కానీ నేను మాత్రం నీకోసమే వచ్చాను. పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి ఇలా అడుగులేసుకుంటూ గుడి చుట్టూ తిరిగితే వాళ్ళకి పెళ్ళవుతుందట. నిజమేనా? తెలీదు, కానీ మనకి మాత్రం తిరక్కపోయినా పెళ్ళవుతుంది. వాట్? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానా? ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? అయినా ఆ పాప ఎవరో?
నిన్ను అమ్మ అని ఎందుకు పిలిచిందో నాకు తెలియకుండా నేనేమీ చెప్పలేను. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సంతోష్. వాళ్ళిద్దరూ నా కూతుర్లు కాదు. ఏయ్, దొంగ దొంగ! ఆగు! ఏయ్, ఆగు! ఏయ్, ఆగవే! దొంగ! ఆగు! వెళ్ళు. ఏయ్, ఆగు! ఆగు! నువ్వు అసలు ఆడదానివేనా? ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదు? మర్యాదగా చేయి నువ్వు, లేదంటే కాళ్ళు చేతులు కట్టేసి పోలీసులకు పట్టిస్తా. ఇవ్వు.